అది ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లా సవాజ్పూర్ పోలీస్ స్టేషన్. ఏదో కేసు గురించి పోలీసులంతా డిస్కస్ చేస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి, నేను అర్జెంటుగా సీఐతో మాట్లాడాలి అన్నాడు. ఇంకా సీఐ రాలేదు. ఓ కేసు మీద బయటకు వెళ్లారు. వెయిట్ చేయండి అని అక్కడున్న రైటర్ సమాధానమిచ్చాడు. ఓ అరగంట తర్వాత సీఐ ఇంకా రాలేదా సార్ అని అడిగాడు వచ్చిన వ్యక్తి. ఇంకా లేదు. అసలేం జరిగిందో చెప్పు. సార్, వచ్చేలోపు నేను కంప్లైంట్ రాస్తాను అని రైటర్ అన్నాడు. ఇంతలోనే సీఐ రావటంతో, అయ్యా, మీరే మా కాపురాన్ని నిలబెట్టాలి అంటూ సీఐ కాళ్లమీద పడిపోయినంత పనిచేశాడు. ముందు అసలేం జరిగిందో చెప్పండి, అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం అన్నారు సీఐ. అంతే. అతను చెప్పిన విషయం విని పోలీసులతో సహా కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చినవారు సైతం ఆశ్చర్యపోయారు. భార్యలు ఇలా కూడా ఉంటారా అని తలలు పట్టుకున్నారు. ఇంతకీ పోలీసులనే ఆశ్చర్యపరిచేలా ఏం జరిగింది? ఓ బెగ్గర్ రాసిన కుటుంబ కథాచిత్రం ఇప్పుడు చూద్దాం. యూపీలోని హర్దోయ్ జిల్లా హర్పల్పూర్ గ్రామానికి చెందిన రాజుది వ్యవసాయ ఆధార కుటుంబం. ఉన్న కొద్ది పొలంలో పంటలు పండిస్తూ గేదెలు, ఆవులు పెంచేవాడు. ఇక రాజుకి పెళ్ళిడు రాగానే ఇంట్లోని వాళ్ళు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఎంతమందిని చూడటానికి పెళ్లి సంబంధానికి వెళ్ళినా ఎవరూ అంతగా నచ్చటంలేదు రాజుకి. తన తోటి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళైపోతున్నాయి కానీ రాజుకి మాత్రం పెళ్లి సంబంధం కుదరకపోవటంతో తల్లిదండ్రులు చాలా బాధపడేవారు. అయితే ఓ రోజు మంచి సంబంధం ఉందని, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అంటూ పక్క ఊరిలోనే ఉండే రాజేశ్వరి గురించి పెళ్ళిళ్ళ పేరయ్య చెప్పాడు. ఇక అక్కడికి పెళ్లిచూపులకు వెళ్లిన రాజు రాజేశ్వరిని చూసి ఫ్లాటైపోయాడు. ఇక వెంటనే ముహూర్తాలు పెట్టించేసి పెళ్లి చేసేసుకున్నాడు. భార్యని పువ్వుల్లో పెట్టుకొని చూసుకోలేకపోయినా ఉన్నంతలో చాలా ప్రేమగా చూసుకునేవాడు రాజు. ఇక వీరి అన్యోన్య దాంపత్యానికి 6 పిల్లలు కూడా పుట్టారు. ఎంతో హ్యాపీగా ఉన్న వీళ్ల ఫ్యామిలీలోకి బిచ్చగాడి రూపంలో పెద్ద సమస్య వచ్చి పడింది. ఓ రోజు పక్క ఊరు నుంచి అడుక్కోటానికి వచ్చిన నాన్హే పండిట్ రాజు ఇంటికి వచ్చి తినటానికి ఏమైనా ఉంటే పెట్టమని అడిగాడు. అప్పుడే ఇంట్లోవారి కోసం రోటీలు చేస్తున్న రాజేశ్వరి వేడివేడిగా 2 రోటీలు నాన్హే పండిట్కు ఇచ్చింది. అయితే రాజేశ్వరి అందానికి ముగ్ధుడైన నాన్హే ఎలాగైనా ఆమెను ముగ్గులోకి దించి కోరికలు తీర్చుకోవాలని అనుకున్నాడు. అలా తరచూ అడుక్కోటానికని వచ్చి రాజు ఇంటి దగ్గరే తిష్టవేసేవాడు నాన్హే పండిట్. భర్త పొలం పనులకు, పిల్లలు స్కూలుకి వెళ్లటంతో రాజేశ్వరి కూడా నాన్హే పండిట్తో మాట కలిపింది. అలా కొన్ని రోజులకు రాజేశ్వరి నాన్హే పండిట్తో పీకల్లోతు ప్రేమలో పడిపోయింది. అతను రాకపోతే విలవిలలాడిపోయేది. ఏం తిన్నాడో, ఎక్కడ ఉన్నాడో అంటూ తెగ బాధపడిపోయేది. ఇక ఇటువంటి బాధలు ఉండకూడదని నాన్హే పండిట్ ఫోన్ నెంబర్ తీసుకొని ఎప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేది. ఇక భర్త అలా పొలం పనులకు వెళ్లగానే బిచ్చగాడితో సెల్ఫోన్లో ప్రేమాయణం మొదలుపెట్టేది. నాన్హే పండిట్ వ్యవహారంపై భర్త రాజుకి అస్సలు అనుమానం రాకుండా జాగ్రత్త పడటమే కాదు, తాను మాట్లాడే ఫోన్ను కూడా చాలా సీక్రెట్గా ఉంచేది. కనీసం పిల్లలు తన ఫోన్ ముట్టుకున్నా కోపంతో ఊగిపోయేది. రాజేశ్వరితో వచ్చిన ఈ విపరీత మార్పుని రాజు గమనించాడు. అసలు ఫోన్ ముట్టుకుంటే ఎందుకంత కోప్పడుతుందని తెలుసుకోవాలని నిఘా పెట్టాడు. గంటల తరబడి ఒకే నెంబర్తో ఫోన్ మాట్లాడటాన్ని కనిపెట్టిన రాజు భార్యని మందలించాడు. 6 పిల్లలు ఉన్నారు. నీ ప్రవర్తన మంచిగా లేదు. నిన్ను చూసే పిల్లలు నేర్చుకుంటారు. బాధ్యతగా ఉండు అంటూ నచ్చజెప్పాడు. ఇక అప్పటినుంచి మరింత రెచ్చిపోయింది రాజేశ్వరి. నాన్హే పండిట్ను ఏకంగా ఇంట్లోకి రానిచ్చి రొమాన్స్ చేసేది. ఓ రోజు వీరిద్దరూ ఏకాంతంగా ఉండగా రాజు ఇంటికి వచ్చి మొత్తం చూసేశాడు. చిచి, నువ్వింత దిగజారుతావా? పిల్లల గురించి ఆలోచించకుండా బిచ్చగాడితో కులుకుతున్నావా అంటూ ఫైరైపోయాడు రాజు. ఇక భర్త కాళ్లపై పడిపోయిన రాజేశ్వరి ఇంకోసారి ఇలా చెయ్యను అంటూ భర్తను బతిమాలింది. పిల్లల గురించి ఆలోచించి రాజేశ్వరి గురించి పెద్ద మనుషులలో పంచాయితీ పెట్టించలేదు రాజు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులపాటు అసలు నాన్హే పండిట్ ఇంటి పరిసరాల్లోకి రాలేదు. కాని అలవాటుపడ్డ దేహం నాన్హే పండిట్ ఇచ్చే సుఖం కోసం అల్లాడిపోయేది రాజేశ్వరి. ఇక భర్తతో ఉంటే రోజూ గొడవలే అని ఓ ప్లాన్ వేసింది. జనవరి 3న కూరగాయలు, బట్టలు కొనాలి. మార్కెట్కు వెళ్తున్నాను అని మధ్యాహ్నం ఇంటినుంచి వెళ్ళింది. కాని రాత్రవుతున్నా ఇంటికి రాలేదు రాజేశ్వరి. కంగారు పడిన రాజు బంధువులకు ఫోన్ చేసి అడిగాడు. అలాగే గ్రామంలో చుట్టుపక్కలంతా గాలించాడు. ఎక్కడా ఆమె ఆచూకీ దొరకలేదు. ఇక ఆ రోజు నైటు పిల్లల కోసం రోటీలు చేసి పెట్టి వారిని పడుకోబెట్టాడు రాజు. కాని అతనికి మాత్రం రాత్రంతా నిద్రే రాలేదు. భార్య ఎక్కడకు వెళ్ళిపోయింది, ఏమైపోయింది అనే ఆలోచనలో రాత్రంతా గడిపాడు. అయితే సడన్ గా ఏదో గుర్తుకు వచ్చి బీరువా ఓపెన్ చేసిన రాజుకి మైండ్ బ్లాంక్ అయిపోయింది. గేదెను అమ్మగా వచ్చిన దాదాపు 90,000 రూపాయలు కనిపించలేదు.
అయితే భార్యే ఆ డబ్బులతో వెళ్ళిపోయి ఉంటుందని, నాన్హయ్ పండిట్తో వెళ్ళిపోయిందేమో అన్న అనుమానం వచ్చింది. ఇక ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూసిన రాజు ఉదయాన్నే సవాస్పూర్ పోలీస్ స్టేషనుకు వెళ్ళాడు. తన భార్య గురించి, బిచ్చగాడు గురించి చెప్పి ఎలాగైనా తన భార్యను తనకు అప్పగించాలని కేసు పెట్టాడు రాజు. అసలు ఆమె ఎప్పుడు వెళ్ళిపోయింది, వెళ్ళిపోయే ముందు ఏమన్నా చెప్పిందా అని పోలీసులు ప్రశ్నించారు. జనవరి 3న మధ్యాహ్నం 2 గంటల సమయంలో కూరగాయలు, బట్టలు కొనడానికి మార్కెట్కు వెళ్ళి వస్తానని మా కుమార్తె ఖుష్బూకి నా భార్య రాజేశ్వరి చెప్పింది. బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఎక్కడ ఉంది, ఏమైందోనని వెతికాను. అయినా ఆచూకీ దొరకలేదు. ఇంట్లోని గేదెను అమ్మగా వచ్చిన డబ్బును తీసుకెళ్ళింది. అప్పుడప్పుడు తన గ్రామానికి వచ్చే బిచ్చగాడు నాన్హే తన భార్యతో మాటలు కలిపి పరిచయం పెంచుకున్నాడని, తర్వాత ఆమెను మాయచేసి వలలో వేసుకున్నాడన్న రాజు రోజూ ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవారని పోలీసులకు చెప్పాడు. బిచ్చగాడు నాన్హే పండిట్ తన భార్యను కిడ్నాప్ చేసి ఉంటాడని కేసు పెట్టాడు రాజు. ఇక ఈ స్టోరీ వినగానే పోలీసులకు ఫ్యూజులు అవుటైపోయాయి. 6 పిల్లలను, భర్తను వదిలేసి బిచ్చగాడితో వెళ్లిపోయిన రాజేశ్వరి గురించి విని ఆశ్చర్యపోయారు. ఇక రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భారత న్యాయ సంహితలోని సెక్షన్ 87 ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ చట్టం ప్రకారం నిందితుడికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. ఇక రాజేశ్వరి, నాన్హే గురించి గాలింపు చర్యలు మొదలుపెట్టినా ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ రావటంతో అసలు ఎక్కడికి వెళ్లిపోయారో పోలీసులకు ఎటువంటి లీడు దొరకటం లేదు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా హాట్ టాపిక్గా మారింది. 6 పిల్లల్ని వదిలేసి బిచ్చగాడితో వెళ్లిపోవడమేంటని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఇక ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంట్లో సాఫీగా కూర్చొని పిల్లల్ని చూసుకోవటం ఆమెకు కష్టంగా మారిందేమో, ఇల్లు లేకుండా భిక్షమెత్తుకొని తినాలని అనిపించిందేమో అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ ఘటనలో తప్పు ఎవరిదని మీరనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.